ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి గిరిధర్ గారు. నమస్తే అమ్మా రోజా. నమస్తే. సో గిరిధర్ గారు, ఇప్పుడు ట్రంప్ అంటే వైట్ హౌస్ ఓపెన్ అయిపోయింది. ఏంటి అనంటే రష్యాని నుంచి చమురు కొనకుండా మనం ఆపగలిగితే, భారతదేశంపై ఒత్తిడి కనుక తీసుకొస్తే రష్యాకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటాం కాబట్టి ఓ రకంగా యుద్ధానికి మనము ఆపుతున్నట్టుగా అనేటువంటి ఒక సందేశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశామని చెప్పారు. అంటే రష్యాపై ఒత్తిడి పెంచేలాగా భారతదేశంపై ఓవైపు కఠినాంక్షలు, మరోవైపు చూస్తేనేమో యూరోపియన్ నేతలతో చర్చలు చేస్తూ శాంతి నెలకొల్పాలి అన్నటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే మెయిన్ గా ఈ సుంకాలు భారత్ యొక్క ఆర్థిక వృద్ధిపై ఏ రకమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉందంటారు? అమ్మా, దీంట్లో డొనాల్డ్ ట్రంప్ కానీ లేదా మనకు లివిట్ ఆవిడ చెప్పినటువంటి అంశం కానీ దానిలో కొంత సత్యం లేకపోలేదు. ఎందుకంటే భారతదేశం మీద ఒత్తిడి తీసుకొస్తే కనుక రేపటి రోజు ఇటువంటి ఆంక్షలు కానీ ఇటువంటి టారిఫ్లు కానీ చైనా మీద కూడా వేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. ముందర భారతదేశం మీద ఎక్స్పెరిమెంట్ చేసి చూశారు. డొనాల్డ్ మన కనుక ఆయన విజయం సాధించింది. ఒకవేళ లొంగకపోతే అప్పుడు ప్రత్యామ్నాయం మళ్ళీ చర్చలు అంటాడు. కాబట్టి వ్లాడిమిర్ పుటిన్ ని బెదిరించడానికి మీ మెయిన్ కీలకమైనటువంటి ఎవరైతే మీ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళని నేను ఇబ్బంది పెట్టదలుచుకున్నాను. భారతదేశం మీద నేను టారిఫ్లు పెంచుతున్నాను, వాళ్ళ మీద సుంకాలు వేస్తున్నాను, ఆల్మోస్ట్ 100% ఇంక్రీజ్ చేశాను. 25% నా టారిఫ్ అయితే దానికి 100% ఇంకా అడిషనల్ గా ఇంకొక 25% వేస్తున్నాను అని చెప్పి బెదిరించేసరికి రష్యా కొంత ఇబ్బంది పడి ఏదో విధంగా చర్చలు చేద్దామని వాడు నిర్ణయానికి వచ్చినట్టు భావిస్తున్నారు. కానీ దాంట్లో అసత్యం లేదు, కొత్త సత్యం ఉన్నది తప్పకుండా. ఎందుకంటే రేపటి రోజు కంప్లీట్ గా రష్యా కస్టమర్లు ఎవరైతే ఉన్నారో, రష్యా నుంచి ఎవరైతే చమురుకుంటున్నారో వాళ్ళందరి మీద ఇలా ఆంక్షలు పడుతూ వెళ్తే కనుక సెకండరీ టారిఫ్స్ పడితే రష్యా వాళ్ళ ఎర్నింగ్స్ దెబ్బతింటాయి, వాళ్ళ ఆదాయం దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళు బహుశా ఇబ్బంది పడి వాళ్ళు యుద్ధాన్ని ఆపేసే దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తారన్న దాంట్లో కొంత సత్యం ఉన్నది. కానీ దీనికి ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాం. గతంలో కూడా మనం ఏంటంటే ఆంక్షలు విధించడమో సుంకాలు విధించడమో ఏ దేశాన్ని ఆపలేదు. మనం చాలా చిన్న దేశంగా ఉన్నప్పుడే, అంటే మన ఆర్థిక పరంగా మన చిన్న దేశంగా ఉన్నప్పుడే ఆల్మోస్ట్ $1 ట్రిలియన్ కూడా లేని రోజుల్లోనే మన మీద ఆంక్షలు విధించినప్పుడు తట్టుకోగలిగాం. ఇప్పుడు $4 ట్రిలియన్ పెద్ద తట్టుకోగలిగే క్షమత మన దగ్గర. మనకు కీలకమైన అంశం ఏంటంటే మన ఎకానమీ అంతా కూడా అమెరికాతోటి అనుసంధానం అయ్యి లేదు. అమెరికా మన వల్ల లాభపడుతుంది, మన దగ్గర సర్వీసెస్ తీసుకుంటుంది ఐటీ రంగంలో, ఇవన్నీ కూడా. అది తప్పిస్తే మనం వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నటువంటి వస్తువులు, వాళ్ళ మీద ఆధారపడినటువంటి వస్తువులు కానీ మనకి ఎటువంటివి లేవు. కాబట్టి కొంత మన దేశంలో కొన్ని కంపెనీలు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నా కానీ కూడా పెద్దగా మన ఇబ్బంది దాన్ని భయపడాల్సింది లేదు, దాన్ని తట్టుకోగలం. ప్రత్యామ్నాయాలు వస్తాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ చేసింది నేను ఇందాక చెప్పినట్టు బెదిరించడం ఒకటి, తర్వాత 2 చర్చ. వ్లాడిమిర్ పుటిన్ ని కలవక ముందర వ్లాడిమిర్ పుటిన్ కూడా ఆయన బెదిరించాడు. ఆయన కనుక సీజ్ ఫైర్ ఒప్పుకోకపోతే మళ్ళీ ఆంక్షలు విధిస్తాము అని వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ స్కాట్ బెసెంట్ కానీ, వాళ్ళ కామర్స్ సెక్రటరీ కానీ, అలాగే మనకు మటే వాళ్ళ నేటో అధినేత కానీ, నేటో చీఫ్ కానీ, వీళ్ళందరూ ఏం చెప్పారంటే 100% ఇంక్రీజ్ చేస్తాం టారిఫ్స్ అంటున్నారు. అంటే ఇప్పుడు 50% మన మీద సుంకాలు విధించారో అది 100% దాకా తీసుకువెళ్తామని చెప్పి బెదిరిస్తున్నారు. అంటే రష్యా లొంగకపోతే భారతదేశం మీద మేము ఆంక్షలు విధించబోతున్నాము. అదే మరి చైనా మీద విధించేటువంటి ధైర్యం దమ్ములు ఎందుకు లేవు వీళ్ళకు? కానీ 90 రోజులు ఎందుకు పొడిగించారు అంటే వాళ్ళ హిపోక్రసీ ఏంటో అర్థమవుతుంది. భారతదేశం ఒక లివరేజ్ గా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కనుక షార్ట్ టర్మ్ మెషర్, చాలా తక్కువ కాలంలో ఏదో సాధిద్దామన్న ప్రయత్నం, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే దీర్ఘకాలీనంగా భారతదేశంతో ఉన్నటువంటి మైత్రి తెగిపోతుంది. ఈరోజు అమెరికాని మనం నమ్మేటువంటి పరిస్థితి లేదు. అమెరికా నుంచి మనం కొనాలి అనుకుంటున్నటువంటి అస్త్రాలు ఏవవుతున్నాయో దాన్ని ఆపేసుకుంటుంది. PI-8 వాళ్ళ దగ్గర కొందాం అనుకున్నాం, ఆపేసుకున్నాం. అలాగే ఇప్పుడు GE-404 మనకు తేజస్ కి వాళ్ళు ఇంజిన్ సప్లై చేసే దాంట్లో కూడా చాలా జాప్యం చేశారు, చాలా డిలే చేశారు. అలాగే ఇప్పుడు 414 దాని ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఇస్తారో లేదో మనకు తెలియదు. దాని ప్రత్యామ్నాయాలు మన సఫ్రాన్ కావచ్చు, రోల్స్ రాయ్స్ కావచ్చు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు అమెరికా ఈ బెదిరింపులతో ఏం సాధిద్దాం అనుకుంటుందో, టెంపరీగా వాళ్ళకి ఏదో సాధించామని అనుకున్నా కానీ కూడా దీర్ఘకాలీనంగా అమెరికా గణనీయంగా నష్టపోతుంది. భారతదేశం వాళ్ళ చేయి జారిపోతుంది.
మళ్ళీ మనం చూస్తే వాంగి మన దేశానికి వచ్చారు. మళ్ళీ చైనాతో ఏదో విధంగా మనం ఒక విధమైనటువంటి ట్రాన్సాక్షన్ రిలేషన్షిప్ పెట్టుకుంటున్నాం. మనం మైత్రి లేకపోవచ్చు, కానీ వాళ్ళతో ఏదో విధంగా ఒప్పందం చేసుకుని శాంతి నెలకొనే దిశగా, మనం సరిహద్దుల్లో ఏదో వాణిజ్యం పెంచుకునే దిశగా అమెరికాకు ప్రత్యామ్నాయం మనం చూసుకుంటున్నాం. రష్యా నుంచి కూడా స్టేట్మెంట్ వచ్చింది, మీరు కనుక భారత వస్తువులు మీరు కనుక కొనకుండా వాళ్ళ మీద సుంకాలు వేస్తే మేము భారతదేశం దగ్గర నుంచి కొంటామని వాళ్ళు చెప్పారు. అలాగే చమురు మనకు 5% అడిషనల్ గా అదనంగా డిస్కౌంట్ ఇస్తామంటుంది రష్యా. మరి దాన్ని ఎందుకు వదులుకుంటాం మనం? ఆల్రెడీ రష్యాకి క్యాప్ ఉంది, $60 కంటే కనుక ఎక్కువ వాళ్ళు అమ్మడానికి వీల్లేదు ప్రపంచంలో. ప్రపంచంలో $70-80 ఒక బ్యారెల్ ఖరీదు ఉన్నా కానీ కూడా రష్యా నుంచి $60 కొనాలి. భారతదేశం అంతలోనే కొంటున్నాం. ఏ చట్టాలు ఏవైతే పెట్టారో యునైటెడ్ నేషన్స్ లో ఎటువంటి ఆంక్షలు విధించిందో రష్యా మీద, దాన్ని మనం పాటిస్తున్నాం. $60 కొంటున్నాం. ఇప్పుడు దాన్ని $45 కుదేలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రష్యా మనకి ఏమంటుంది, $42-43 ఇస్తాం మీకు అని చెప్తున్నారు. ఎందుకు కోల్పోతాం మనం? మన దేశంలో ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,800 మాత్రమే. అమెరికాలో ఆల్మోస్ట్ $80,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. వాళ్ళు ఖర్చు పెట్టగలరు, వాళ్ళ దగ్గర ధనిక దేశం. మనకు చమురు ధర పెరిగిపోతే కానీ మనం మొత్తం దేశం ఇబ్బందులు పడుతుంది. కాబట్టి దాని దృష్ట్యా, మన ఇంట్రెస్ట్ల దృష్ట్యా భారత ప్రభుత్వం మోదీ గారు రష్యా నుంచి కొనుక్కుంటామని చెప్పారు. రష్యా కూడా ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇస్తామని చెప్పారు. ఈ బెదిరింపు చర్యలు వాళ్ళు చేశారు. బెదిరింపు చర్యల వల్ల బహుశా వ్లాడిమిర్ పుటిన్ ఆయన కలవడం మనం చూసాం. కలిసినంత మాత్రాన వ్లాడిమిర్ పుటిన్ ఒక్క ఇంచు కూడా ఆయన ఏవైతే చెప్పారో గత 3.5 సంవత్సరాలు ఏది చెప్తున్నారో దాంట్లో ఒక్క అంశం కూడా ఆయన తగ్గలేదు. ఆయన అలాగే చెప్పారు. ముఖ్యంగా ఏం చెప్పారు? యుక్రెయిన్ నేటోలో చేరకూడదు, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. 2, ఈ డాన్ బాస్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో యుక్రెయిన్ లో రష్యా ఎక్కువ మాట్లాడతారు, రష్యా భాష ఎక్కువ మాట్లాడే ప్రాంతాలు, అవి యుక్రెయిన్ కి వెళ్ళవు. గతంలో వీళ్ళ అజావ్ బెటాలియన్ అని చెప్పేసి యుక్రెయిన్ లో వాళ్ళు నాజీస్, వాళ్ళు వీళ్ళని బాగా హింసించారు, పీడించారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ యుక్రెయిన్ కి మేము ఆ భూములు ఇవ్వము, మా దగ్గర ఉంచుకుంటాము. ఈ 2 చాలా స్పష్టంగా చెప్పారు. 3, నేటో లాంటి గ్యారంటీలు మీరు ఏమి ఇచ్చినా కానీ మేము దాన్ని అపోజ్ చేస్తాము. కావాలి, వాళ్ళ రక్షణ ఉండాలి. యుక్రెయిన్ రక్షణకి మేము కూడా సమర్థిస్తాం. కానీ వాళ్ళు మా మీద ఎటువంటి దుశ్చర్యలు చేస్తే కనుక దాన్ని మేము ఊరుకునేటువంటి పరిస్థితి లేదు, దాన్ని కౌంటర్ చేస్తాం. కాబట్టి ఈ అంశాలు వ్లాడిమిర్ పుటిన్ చెప్పిన దాంట్లో ఏం మార్పు లేదు. అలాస్కాలో అదే చెప్పాడు, చాలా సున్నితంగా చెప్పాడు. అల్టిమేట్ గా డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎక్కడ డొనాల్డ్ ట్రంప్ కమిట్ అయిపోతాడు